ఈ వీడియోలో అయితే హైకోర్టు ఎగ్జామినర్ అసిస్టెంట్కి 25th మే సెకండ్ షిఫ్ట్ విచ్ ఈజ్ లాస్ట్ షిఫ్ట్. ఈ ఎగ్జామ్లో అడిగిన కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం అండ్ లాస్ట్లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ అయితే విచ్ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ రాక్షసత లేక్ ఇన్ మానస సరోవర్ అని అడిగారు. మానస సరోవర్లో రాక్షసత లేక్ దగ్గర ఆరిజినేట్ అయ్యే రివర్ ఇది వచ్చి సట్లజ్. నెక్స్ట్ ఫోర్త్ లెటర్ ఇన్ పాన్ నెంబర్ రిప్రజెంట్స్ అని అడిగారు. పాన్ నెంబర్లో మనకి సమ్ లెటర్స్ వస్తాయి కదా స్టార్టింగ్, అందులో ఫోర్త్ లెటర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందని అడిగారు. అదైతే టైప్ ఆఫ్ ఇండివిజువల్, అంటే ఇది పర్సన్స్దా లేదంటే బిజినెస్దా అనేది రిప్రజెంట్ చేసేదే ఫోర్త్ లెటర్. నెక్స్ట్ కార్నియా ఇస్ పార్ట్ ఆఫ్ అని అడిగారు. కార్నియా దేనిలో పార్ట్ అంటే ఐలో పార్ట్. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ యూస్ టు మెజర్ థిన్ వైర్స్. థిన్ వైర్ డయామీటర్ మెజర్ చేయడానికి యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్ అడిగారు. ఇదైతే స్క్రూ గేజ్. ఇవి ఎగ్జాక్ట్ ఆన్సర్స్ కాదు, అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఈ ఆన్సర్స్ అయితే మీరు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. క్వశ్చన్స్ అయితే మాత్రం మెమరీ బేస్డ్ ఇవి అండ్ ఎగ్జాక్ట్ ఇదే సెంటెన్స్ ఫార్మేషన్ కాదు. దీంట్లో ఇలా అడిగారు, కొన్ని రిలేటెడ్ సేమ్ ఇంచుమించుగా ఉంటాయి అన్నీ. నెక్స్ట్ ఆక్సిలేషన్స్ అండ్ పెండులం వర్ డిస్కవర్డ్ బై అని అడిగారు. ఇది గెలీలియో గలీలీ. నెక్స్ట్ గాంధీజీని ప్రిజన్ నుంచి రిలీజ్ చేసినప్పుడు దీనికి ఒక మూమెంట్ కూడా ఇచ్చారు. ఆ టైం నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎండ్ అయ్యాక అనుకుంటా. అప్పుడు గాంధీజీని ప్రిజన్ నుంచి రిలీజ్ చేసినప్పుడు గవర్నర్ జనరల్ అడిగారు. ఇదైతే లార్డ్ రీడింగ్ అదైతే. నెక్స్ట్ ఎర్లీ వేదిక్ పీరియడ్ ఈజ్ విచ్ సొసైటీ అని అడిగారు. అంటే బేస్డ్ ఆన్ విచ్, లైక్ సొసైటీ యొక్క స్థితిగతులు ఆ టైంలో, అంటే క్యాస్ట్ బేస్డా, కిన్ బేస్డా, గిల్డ్ బేస్డా అలా అడిగారు. దీని ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే దొరకలేదు. లేటర్ వేదిక్ అయితే ఈజీగా క్యాస్ట్ బేస్డ్ అని చెప్పచ్చు, బట్ ఎర్లీ వేదిక్ అంత ఎగ్జాక్ట్గా చెప్పలేము, రెస్పాన్స్ షీట్ వచ్చాక చూడాలి. నెక్స్ట్ వెన్ డిడ్ సిపాయిస్ రీచ్ రెడ్ ఫోర్ట్ డ్యూరింగ్ ద సిపాయ్ రివోల్ట్ ఆఫ్ 1857. సిపాయ్ రివోల్ట్ జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ కలిసి రెడ్ ఫోర్ట్ గేట్స్ రీచ్ అయిన టైం అడిగారు. అది ఎగ్జాక్ట్ డేట్ అడిగారు, 11th May 1857. నెక్స్ట్ హైకోర్ట్ జడ్జ్ ఎలిజిబిలిటీస్, అంటే ఎగ్జాక్ట్గా అడగలేదు, కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు, అందులో రాంగ్ అయినది చూస్ చేయమని అడిగారు. దాంట్లో సిటిజన్ ఆఫ్ ఇండియా అలా ఇచ్చారు. నెక్స్ట్ ఏజ్ కోసం ఇచ్చారు, మినిమం ఏజ్ 50 years అని ఇచ్చారు. అదైతే రాంగ్, ఎందుకంటే మినిమం ఏజ్ అయితే మాత్రం కాన్స్టిట్యూషన్లో ఎక్కడ డిజైన్ చేయలేదు దీనికి, సో మినిమం ఏజ్ లేదు, సో అది కరెక్ట్ ఆప్షన్. బ్రిక్స్ యూత్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగిందని అడిగారు. ఇదైతే బ్రెజిల్. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీకి ఎగ్జాంపుల్స్ అడిగారు. ఇదైతే మూవింగ్ కార్. నెక్స్ట్ మిలిటరీకి ముఘల్ పీరియడ్లో మిలిటరీ వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్స్ అడిగారు. ఇవైతే జాగిర్స్. 13 తమిళ్ గ్రామర్ బుక్ ఏంటి అని అడిగారు. నెక్స్ట్ MRTP యాక్ట్ 1969ని రీప్లేస్ చేసిన యాక్ట్ అడిగారు. ఇదైతే కాంపిటీషన్స్ యాక్ట్. నెక్స్ట్ DDU-GKY ప్రోగ్రాంలో స్కిల్ డెవలప్మెంట్కి యూత్కి ఎలిజిబిలిటీ ఏజ్ ఇచ్చారు. ఇదైతే 15 to 35. నెక్స్ట్ స్వర్ణ జయంతి స్వరోజ్గర్ యోజనని రీస్ట్రక్చర్ చేశారు 2010లో. అది దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద రీప్లేస్ చేశారు. ఇదైతే క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ ఇది. కాగ్ని అపాయింట్ చేసే ఆర్టికల్ అడిగారు. 14,000+ రన్స్, ఓడిఐలో 14,000+ రన్స్ కంప్లీట్ చేసిన ఇండియన్ క్రికెటర్ ఫస్ట్ అయితే సచిన్ టెండూల్కర్. తన తర్వాత కంప్లీట్ చేసింది ఎవరని అడిగారు. అదైతే విరాట్ కోహ్లీ. February 2025 క్లైమాటికలీ ఈజ్ నోన్ ఫర్ అని అడిగారు. లైక్ క్లైమాట్ పరంగా February 2025ని ఎందుకు గుర్తించారు అని చెప్పేసి. ఇది హాటెస్ట్ ఫిబ్రవరిగా దీన్ని రికాగ్నైజ్ చేశారు. నెక్స్ట్ స్టేట్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్స్, శాసన మండలిని అబాలిష్ చేయడానికి పెట్టిన ఆర్టికల్ అది అడిగారు. నెక్స్ట్ మినికాయ్ ఐలాండ్స్ లక్షద్వీప్లో పార్ట్.
అదైతే అడిగారు. మినికో ఐలాండ్స్ ఏ ఐలాండ్స్లో పార్ట్ అని అడిగారు. అదైతే లక్షద్వీప్. సెల్ఫ్ ఇంక్రిమినేషన్ ఆర్టికల్ అడిగారు. ఇదైతే 20 Clause 2. నెక్స్ట్ విచ్ బిల్ నీడ్స్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ యొక్క ముందస్తు అనుమతి ఉండాలి ఈ బిల్ని పార్లమెంట్లో ఇంట్రొడ్యూస్ చేయాలంటే. ఇది ఏ బిల్స్ అని అడిగారు. ఇవైతే మనీ బిల్స్. నెక్స్ట్ అజర్బైజాన్ అండ్ అర్మేనియాకి మధ్య ఒక ప్లేస్ కోసం చాలా డికేట్స్ నుంచి వార్ జరుగుతుంది. దానికోసం అయితే పీస్ ట్రీటీలో ఇది క్లోజ్ చేసుకున్నారు. అయితే ఆ ప్లేస్ ఏంటి అని చెప్పేసి అడిగారు. నెక్స్ట్ స్పోర్ట్స్ డిస్ప్యూట్స్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ కాదు. స్పోర్ట్స్ డిస్ప్యూట్స్కి రిజాల్వ్ చేయడానికి ట్రిబ్యునల్ పెట్టారు. అది ఏ ట్రిబ్యునల్లో అడిగారు. దాని పేరు అడిగారు. అది ఎగ్జాక్ట్ ఆన్సర్ దొరకలేదు. రెస్పాన్స్ షీట్లో చూడాలి. నెక్స్ట్ ఫస్ట్ మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ అడిగారు. ఇదైతే దామోదర వ్యాలీ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఐఎన్ఏ యొక్క హెడ్ అడిగారు. మనందరికీ తెలుసు సుభాష్ చంద్రబోస్ గారు. మినికో ఐలాండ్స్ మళ్ళీ రిపీట్ అయింది. నెక్స్ట్ వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్లో మేజర్ పోర్ట్ అడిగారు. వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అడిగారు. ఈస్ట్ అడిగారు. ఎగ్జాక్ట్గా గుర్తులేదు. వెస్టర్న్ అయితే ముంబై, ఈస్ట్ అయితే విశాఖపట్నం. నెట్ ఎక్స్పోర్ట్స్ ఫార్ములా అడిగారు. నెక్స్ట్ సింగరేణి మైన్స్లో ఏం ప్రొడ్యూస్ చేస్తారని అడిగారు. సింగరేణి మైన్స్లో కోల్ ప్రొడ్యూస్ చేస్తారు, తెలంగాణ. నెక్స్ట్ వినాయక కృష్ణ గోక గారికి జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చింది ఏ వర్క్కి అని అడిగారు. నెక్స్ట్ హంపి రూయిన్స్ ఏ సిటీలో ఉన్నాయని అడిగారు. హంపి రూయిన్స్ అయితే కర్ణాటక, హోస్పేట. కర్ణాటకకు సంబంధించిన సిటీస్ ఇచ్చారు కింద ఆప్షన్స్లో కూడా, బట్ రైట్ ఆప్షన్ అయితే హోస్పేట. నెక్స్ట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్స్ అడిగారు. నెక్స్ట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అడిగారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అయితే ఎగ్జాక్ట్గా నెంబర్స్ అడిగారు లేదు కానీ రిలేటెడ్ క్వశ్చన్ ఇంచుమించుగా అడిగారు. నెక్స్ట్ నేషనల్ టీచర్స్ అవార్డ్స్కి ప్రెసిడెంట్ ద్వారా ఇచ్చే అవార్డ్స్కి సెలెక్ట్ చేయబడిన టీచర్స్ కౌంట్ అడిగారు. ఇదైతే 45. అబాలిష్డ్ లెజిస్లేటివ్ ఇది ఆల్రెడీ రిపీట్ అయింది. ఓకే, ఇవి అయితే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. ఆల్మోస్ట్ 2 క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. ఒక 35 క్వశ్చన్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ వచ్చినాయి. నెక్స్ట్ ఇంకా ఎకానమీకి సంబంధించి కూడా ఒకటి అడిగారు. విచ్ టైప్ ఆఫ్ ఎకానమీ, స్టేట్ గవర్నమెంట్ ప్రజలందరూ ఇన్వాల్వ్ అయి ఉండేది మిక్స్డ్ ఎకానమీ, అది కూడా ఒక క్వశ్చన్ అడిగారు. అది ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఓవరాల్గా ఈ పేపర్ అయితే టూ టఫ్ కాదు, టూ ఈజీ కాదు. కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ కన్ఫ్యూజ్ అయ్యేవి కూడా కొన్ని ఉన్నాయి. సో అలా ఇది మోడరేట్గా ఉందని చెప్పచ్చు. రీజనింగ్కి అయితే టైం సరిపోయేలా లేదు. రీజనింగ్ అన్నీ ఆన్సర్స్ వస్తాయి, బట్ బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకే త్వరగా ఆన్సర్ చేయగలరు. సో రీజనింగ్ అయితే మరి ఎగ్జాక్ట్గా ఈజీ, బట్ టైం సరిపోలేదు కాబట్టి అది కూడా మోడరేట్లో చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కట్ ఆఫ్ అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అందులో ఇంగ్లీష్ కూడా ఉండింది. ఇప్పుడైతే ఇంగ్లీష్ లేదు. సిలబస్ రీస్ట్రక్చర్ చేశాక మొత్తం మార్చి ఓన్లీ జీకే అండ్ రీజనింగ్ ఇచ్చారు కాబట్టి. సో ఇప్పుడు కట్ ఆఫ్ అయితే కంప్లీట్గా చేంజ్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడున్న పేపర్స్ బట్టి అందరు బయట చెప్పిన మార్క్స్ బట్టి ఒక 60, ఇప్పుడు కనుక మీరు ఈ రా స్కోర్లో ఒక 60 వస్తే మీరు సేఫ్గా ప్రిపేర్ అవ్వచ్చు నెక్స్ట్ స్టెప్స్కి. 60 వస్తే నార్మలైజ్డ్ స్కోర్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. బట్ ఎవరైతే సరిగ్గా రాయలేదో వాళ్ళైతే బాధపడొద్దు, ఎందుకంటే ఇంకా మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది. బాగా రాయలేదు అనుకున్న వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వద్దు, ఎందుకంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ కూడా చాలా పోస్ట్కి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మీకు ఏ టైప్ క్వశ్చన్స్ కావాలో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి, దాని మీద మనం వీడియోస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ గుర్తొస్తే మనం ఆల్మోస్ట్ 35 వరకు డిస్కస్ చేసాము. ఇంకా నిన్న జరిగిన షిఫ్ట్ ఎవరైనా రాసుంటే దీంట్లో మీకు ఎవరికైనా ఏమైనా గుర్తుండుంటే అది కామెంట్ చేయండి.